హాయ్ అండి అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక బాడీ రిఫ్రెష్ డ్రింక్ అయితే మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం శంకు పుష్పాలు ఉంటాయి కదండి, దాని వాటర్ తీసుకున్నాను. సో తర్వాత మనం చైనా గ్రాస్ తీసుకుని ఒక 15 to 20 minutes సోక్ చేసి వదిలేసామండి. సో ఏంటంటే మనం దీన్ని జెల్లీలా చేసుకుందాం అని చెప్పేసి నేను అయితే చేసుకున్నాను. సో శంకు పుష్పాల్లో చాలా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. సో మనకి చర్మానికి, బరువు తగ్గడానికి, కంటి చూపుకి, షుగర్ లెవెల్స్ తగ్గించడానికి, నెక్స్ట్ చాలా మంచి ఆరోగ్యకరంగా అండి. దీన్ని మనము రెగ్యులర్గా టీ రూపంలో తాగుతాము. సో నేనైతే ఈరోజు జెల్లీలా చేశాను. బయట మనకి మార్కెట్లో జెల్లీ దొరుకుతుంది. సో అదేంటంటే ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. మనం ఓన్గా చేసుకుంది ఏంటంటే మనము నేచర్గా వచ్చేటటువంటి కలర్తో మనము జెల్లీ చేసుకుంటున్నాము. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. సో టేస్ట్ మనం తినడానికి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే ఈరోజు రిఫ్రెష్ డ్రింక్లోని ఈ జెల్లీ కూడా వేసుకుందామని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. సో 30 minutes అయిపోయిన తర్వాత ఇది మనం చక్కగా పీసెస్ కింద చేసుకుంటే కనుక చక్కగా వచ్చేస్తుంది. సో మన పిల్లలు కావాలి జెల్లీ అనుకునే వాళ్ళైతే ఇలా చేసుకుంటారండి. కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ బాదం గుజ్జు అంటారు దీన్ని. చాలా మంచి బెనిఫిట్స్ అండి ఇందులో కూడా ఉన్నాయి. ఇది కూడా స్కిన్కి హెల్త్కి యూజ్ అవుతుంది. దీన్ని ఆల్మండ్ గమ్ అని కూడా అంటాము. సో మనకి వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది, మజిల్స్కి చాలా బాడీ కూల్ అవుతుంది. సో రిఫ్రెష్ డ్రింక్ అనుకున్నాం కాబట్టి మనం ఇందులో ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకుందాం. వాటర్ మిలన్ మన సమ్మర్లో దొరుకుతుంది కదా, కాబట్టి వాటర్ మిలన్ కూడా చాలా మంచిదండి. మనకి సమ్మర్లో బాడీ కూల్ చేస్తుంది, మంచిదన్నమాట. సో అందుకని చెప్పి నేనైతే ఫ్రూట్స్ వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ కావాలంటే ఇంకా చాలా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈసారి చియా సీడ్స్ తీసుకుని ఐస్ క్యూబ్స్ లాగా పెట్టేసుకుంటానండి. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో చియా సీడ్స్ మిక్స్ చేసేసాను. కొంచెం 3 or 4 స్పూన్స్ షుగర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ షుగర్ అక్కర్లేదండి, ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోలేదు. సో మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిదండి. చక్కగా ఇందులో మనం మిల్క్ కలుపుకున్నాము. వాటర్